నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై జరిపినటువంటి విధ్వంసకర యుద్ధాన్ని ఆపడంలో భారత్ తగినంత పాత్ర పోషించిందా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. ఇక ఈ ఉద్రిక్తతల వేళ న్యూఢిల్లీ అనుసరించినటువంటి దౌత్యపరమైనటువంటి వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్నటువంటి కారణాలు, జాతీయ ప్రయోజనాల చుట్టూ తిరిగినటువంటి భారత విదేశాంగ విధానంపై ఇక మా ఈ బిగ్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన భీకరమైన సైనిక యుద్ధం పశ్చిమాసియాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన వేళ అంతర్జాతీయంగా స్వదేశంలో ఒక ప్రధాన ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అదేమిటంటే, ఈ వినాశనకర యుద్ధాన్ని నిరోధించడానికి లేదా ఆపడానికి భారత్ తగినంత దౌత్యపరమైన ప్రయత్నం చేసిందా? ప్రపంచంలో ఎదుగుతున్న ఒక అగ్రరాజ్యంగా, ప్రాంతీయ మధ్యవర్తిగా భారత్ తన బాధ్యతల నుంచి తప్పుకుందని ఒక వర్గం విమర్శకులు అభిప్రాయపడుతుంటే, రియలిస్ట్ స్టేట్ క్రాఫ్ట్ సూత్రాలను అనుసరించే నిపుణులు మాత్రం భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా కాపాడుకుందని సమర్థిస్తున్నారు. భారత్ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా విమర్శించే విశ్లేషకులు దీనిని కాలిక్యులేటెడ్ న్యూట్రాలిటీ అని అభివర్ణిస్తున్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని, శాంతియుత చర్చలు జరపాలని భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ వాషింగ్టన్, టెల్ అవీవ్లకు అనుకూలంగా ఉంటూ కేవలం మౌనం పాటించిందే తప్ప చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం వహించలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులు, ఉన్నతాధికారుల లక్షిత హత్యలపై భారత్ స్పందించకపోవటం, ఆ తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను ఖండించడం ఈ వ్యూహాత్మక పక్షపాతానికి నిదర్శనమని వారు ఎత్తి చూపుతున్నారు. అంతేకాకుండా మార్చి 11న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన రిజల్యూషన్ 2817 కు భారత్ మద్దతు తెలపడానికి విమర్శకులు గుర్తు చేస్తున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేతృత్వంలో వచ్చిన ఈ తీర్మానం గల్ఫ్ దేశాలు, జోర్డాన్లపై ఇరాన్ చేసిన దాడులను తీవ్రంగా ఖండించింది. కానీ దానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రస్తావనని ఎత్తలేదు. దీనితో పాటు గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న 10 మిలియన్ల భారతీయ పౌరుల భద్రత, వారిని సురక్షితంగా తరలించడంపైనే న్యూఢిల్లీ ఎక్కువ దృష్టి పెట్టింది తప్ప యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపలేదని విమర్శకుల ప్రధాన ఆరోపణ. అయితే భారత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సమర్థించే నిపుణులు ఈ విమర్శలను తీవ్రంగా తోసిపుచ్చుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి మహాశక్తులు తమ సైనిక వ్యూహాత్మక లక్ష్యాల కోసం మొదలుపెట్టిన యుద్ధాన్ని ఆపేంత ఆర్థిక లేదా సైనిక బలం భారత్కు లేదని వాస్తవిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లేని శక్తిని ప్రదర్శించి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించడం దౌత్యపరమైన పిచ్చి చర్యే అవుతుందని, భారత్ తన పరిమితులను గుర్తించి తన సొంత ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందని వారు సమర్థిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ అత్యంత చాకచక్యంగా తన ఆర్థిక ఇంధన మార్గాలను రక్షించుకోగలిగింది. రహస్య దౌత్య సంప్రదింపుల ద్వారా ఇరాన్తో మాట్లాడి హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ పతాకం కలిగిన వాణిజ్య నౌకలకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షిత మార్గాన్ని సాధించింది. అదే సమయంలో అమెరికా నుంచి తాత్కాలిక ఆంక్షల మినహాయింపులను పొంది ఇరాన్ నుంచి రావాల్సిన చమురు నిల్వలను సురక్షితంగా దిగుమతి చేసుకోవడమే కాకుండా రష్యా నుంచి ప్రత్యామ్నాయ చమురు దిగుమతులను భారీగా పెంచుకుని దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా కాపాడుకుంది. మరోవైపు భారత్ తన దీర్ఘకాలిక జాతీయ అభివృద్ధి కోసం పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్తో ఉన్న రక్షణ, సాంకేతిక సంబంధాలను పణంగా పెట్టడానికి సిద్ధపడలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్తో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న బరాక్ 18 క్షిపణి రక్షణ వ్యవస్థ వంటి కీలక రక్షణ ప్రాజెక్టులు, అమెరికా పెట్టుబడులు భారత భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఇరాన్ను రక్షించడం కోసం వాషింగ్టన్ లేదా టెల్ అవీవ్లతో సంబంధాలను దెబ్బతీసుకోవటం భారత జాతీయ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అసలు నిజం ఏమిటంటే, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపేంత ప్రత్యక్ష ప్రభావం లేదా అథారిటీ భారత్కు లేదు. గతంలో అమెరికా ఆంక్షల ఒత్తిడిని తలొక్కి ఇరాన్ నుండి చమురు దిగుమతులను నిలిపివేయడం వల్ల ఇరాన్ నాయకత్వంపై కూడా భారత్కు మునుపటి లాంటి దౌత్యపరమైన పట్టు లేకుండా పోయింది. పెట్రోలియం సరఫరా కోసం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఆధారపడి ఉండటం, అక్కడ 1 కోటి మంది పౌరులు నివసిస్తూ ఉండటంతో భారత్ తన దృష్టిని యుద్ధాన్ని ఆపడంపై కాకుండా యుద్ధం వల్ల ఉత్పన్నమయ్యే దేశీయ ఆర్థిక, పౌర సమస్యలను నిర్వహించడం పైనే పెట్టింది.
ముగింపుగా చెప్పాలంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో భారత విధానం తీవ్రమైన ప్రాక్టికల్ ప్రాధాన్యతలతో కూడిన వాస్తవిక రాజతంత్రానికి నిదర్శనం. కొందరు విమర్శకులు దీనిని భారత సంప్రదాయ అలీన విధానానికి విరుద్ధమని పేర్కొన్నప్పటికీ ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో దేశ ప్రయోజనాలే పరమావధి. ఇంధన సరఫరా మార్గాలను కాపాడుకోవడం, గల్ఫ్లోని లక్షలాది మంది పౌరులను రక్షించుకోవడం, కీలక భాగస్వామ్యాలను నిలబెట్టుకోవడం ద్వారా న్యూఢిల్లీ తన ఆర్థిక వ్యవస్థను మహా సంక్షోభం నుంచి కాపాడుకుంది. కాబట్టి భారత్ పాటించిన ఈ వ్యూహాత్మక మౌనం బలహీనత కాదని, తీవ్రమైన ప్రాంతీయ యుద్ధ సమయాన దేశాన్ని కాపాడుకునేందుకు వేసిన అత్యంత సమర్థవంతమైన దౌత్య అడుగు అని స్పష్టమవుతోంది.